చేగుంట మండలం పొలంపల్లి గ్రామ శివారులో అదుపు తప్పి లారీ బోల్తాపడ్డ సంఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నుండి చిన్నశంకరంపేట మండలంలోని ఓ పరిశ్రమకు స్క్రాప్ లోడుతో వస్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడడంతో ప్రాణాలు రక్షించుకునేందుకు డ్రైవర్, క్లీనర్ లారీలో నుండి కిందకు దూకుతున్న సమయంలో క్లీనర్కు స్వల్ప గాయాలతో బయటపడగా లారీ డ్రైవర్ లారీ వెనక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహకారంతో లారీని తొలగించి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా రామాయణంపేట సీఐ వెంకట రాజాగౌడ్ మాట్లాడుతూ, హైదరాబాద్ నుండి చిన్నశంకరంపేట మండలానికి పాత ఇనుప సామానుతో వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడడంతో లారీ డ్రైవర్ నితిలేష్ అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందని, అజిత్ కుమార్ గాయాలతో బయటపడడం జరిగిందని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. బంధువులు రాగానే వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో హైదరాబాద్ చింతల నుండి శంకరంపేట ప్రాంతంలోని ఒక పరిశ్రమకి వస్తున్న స్క్రాప్ లారీ అదుపు తప్పి చెగుంట పరిసర ప్రాంతాల్లో పడిపోవడం జరిగింది. దాంట్లో డ్రైవర్ నితిలేష్ గాయాలయ్యి అక్కడికక్కడే మరణించడం జరిగింది. అదేవిధంగా దాంట్లో ఉన్న క్లీనరు స్వల్ప గాయాలతోటి తప్పించుకోవడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా రాలేదు. పూర్తి సమాచారం వచ్చి ఎవరైతే రిలేటివ్స్ ఉంటారో వాళ్ళ రిలేటివ్స్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఫిర్యాదు తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి సమాచారం అందుకున్న వెంటనే చేగుంట పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని అక్కడ ఉన్న మృతదేహాన్ని తూప్రాన్ మార్చికి తరలించడం జరిగింది.